ఇది మిల్లెట్స్ నల్ల మినపప్పునండి, ఇడ్లీ పిండి. ఇడ్లీ రవ్వకు బదులు మిల్లెట్స్ వేసానండి. పొట్టుతో ఉన్న పప్పు. వీటిని గుడ్డ పైన వేస్తానండి. చాలా హెల్దీ అండి ఇడ్లీ. మనం రైస్తో చేసుకునే కన్నా ఇలా మిల్లెట్స్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, గుడ్డ పైన వేసిన ఇడ్లీ చాలా రుచిగా ఉంటాయండి ఇలా చేస్తే. ముందుగా ఇడ్లీ కుక్కర్లో వాటర్ పెట్టానండి. వాటర్ మరుగుతుంది. ఇడ్లీ పెట్టానండి, మిల్లెట్స్ ఇడ్లీ. వేడివేడి మిల్లెట్స్ ఇడ్లీ రెడీ అవుతుందండి. ఇడ్లీ రెడీ అయిందండి. ముందుగా ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలండి, కొంచెం చల్లారాలి. మనం ఇలా క్లాత్తో పట్టుకుని తీసేయచ్చండి ఇడ్లీ. ఈ మిల్లెట్ ఇడ్లీకి కొబ్బరితో చేసిన చట్నీ చాలా బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ ఇడ్లీ అండి. చూడండి, మెత్తగా ఉన్నాయి, చాలా బాగుంటాయండి ఇలా చేస్తే. రుచి కూడా చాలా బాగుందండి. మనం తినలేమన్నట్టు ఏమి లేదు, చాలా బాగుంది, చాలా హెల్దీ అండి ఇవి.